పెద్ది సినిమా వాయిదా పడినట్టేనా? ఏప్రిల్ 30వ తారీఖు రావాల్సినటువంటి సినిమా మే నెలకు వెళ్ళిపోయిందా? అదేంటి ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించి చాలా శరవేగంగా షూటింగ్ కూడా జరుపుతున్నారు కదా అని అంటే ఎస్, అందరికీ తెలిసింది. రీసెంట్ గా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. చికిరి చికిరి కావచ్చు, రై రై రారా కావచ్చు, ఒక రేంజ్ లో ఒక అలా అల్లాడిచ్చాయని చెప్పాలి. ప్రపంచాన్నే ఒక చుట్టూ వచ్చినటువంటి పరిస్థితి మనకు తెలుసు. కానీ రామ్ చరణ్ గారికి గాయం కావటమే ఈ సినిమాకి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి ఈ వాయిదా వెనక ఆ గాయమే చాలా అంటే టైం పెంచేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద గాయమే. రామ్ చరణ్ గారిని అది చూడటానికి చిన్నదైనప్పటికీ అది చాలా పెద్ద ప్రమాదం నుంచి రామ్ చరణ్ గారు బయటపడినటువంటి సంగతి గురించి కూడా మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ అంటే ఫేస్ మీద అది తగలటం, రామ్ చరణ్ గారిని దాని మీదే ఎక్కువగా చూపించేటువంటి ప్రయత్నం కావటం, దీని మీద ఎక్కువగా ఉండేటువంటి సీన్స్ అన్ని కూడా ఆ ఫేస్ మీద కావచ్చు, రామ్ చరణ్ గారి మీదే ఉండటం, ఈ సినిమా వాయిదా పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనటానికి ఇంకొకటి కూడా కనిపించింది. ఏప్రిల్ 30వ తారీఖున రిలీజ్ అవడానికి సన్నాహాలు చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ప్రచారం కూడా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అయితే ఓవర్సీస్ లో మార్చి 27వ తారీఖునే దీనికి సంబంధించినటువంటి టికెట్లు ఆన్లైన్ లో ప్రవేశపెట్టాల్సింది. కానీ అవి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటే ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 1 వీక్ పోస్ట్ పోన్ అంటే సినిమా కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేదే అభిమానులు నిరాశపరుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్ద సినిమాతో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మొన్న రిలీజ్ అయినటువంటి ఆ గ్లిమ్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినని చెప్పాలి. రామ్ చరణ్ గారు లుక్స్ తోనే అసలు ఇండస్ట్రీ మొత్తాన్ని, ఆఖరికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసేటువంటి పరిస్థితి కనిపించింది. సాక్షాత్తు ఆ హనుమంతుడే గదబట్టుకుని రామ్ చరణ్ గారి రూపంలో తిరుగుతున్నటువంటి ఆ విన్యాసాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక పైల్వాన్ గా, ఒక క్రికెటర్ గా, ఒక రఫ్ లుక్ తో రామ్ చరణ్ గారు ఇప్పటికే ఆయన వచ్చినటువంటి గ్లిమ్స్ కావచ్చు, గతంలో చూపించినటువంటి ఆ సాంగ్స్ కావచ్చు, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇంకా ఈ సమ్మర్ ని క్యాష్ చేసుకుంటూ డెఫినెట్ గా ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అవడానికి అన్ని సిద్ధం చేసుకున్నటువంటి ఈ టైంలో రామ్ చరణ్ గారి దెబ్బ తగలటమే కొంత ఆలోచన పరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా రామ్ చరణ్ గారి పార్ట్తో పాటు మిగతా పార్ట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఏవైతే పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయో ఈ గ్యాప్ లోనే తర్వాత చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా ముందే చేసేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయినా కూడా ఇంకా అఫీషియల్ గా దీని మీద చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. బట్ వాయిదా పడేటువంటి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. బట్ అఫీషియల్ గా వచ్చే వరకు మాత్రం మనం వెయిట్ చేయాల్సింది.